South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ఎలా అనిపిస్తుంది 40 days అవుతుందమ్మా రవి గారు దూరం అయిపోయి? What to do, ma? This is life. He likes all this. ఆయనకి ఇదంతా ఇష్టం. ఇవాళ నేను ఆర్టిస్ట్గా ఉన్నానంటే ఆయన వల్లే. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఘంటసాల గారి కోడలు అని చెప్తే అది చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే తను భరతనాట్యం డాన్సర్, గురు, కొరియోగ్రాఫర్, కలైమామణి అవార్డు గెలుచుకున్నటువంటి డాక్టర్ పార్వతి రవి ఘంటసాల గారు. బయటికి వచ్చి అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ రవికుమార్ గారు దూరం అయ్యారు. ఈ కాలంలోనే మీ ఇంటర్వ్యూని కూడా మేము అడిగాము. మా కోసం టైం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. హీ లైక్స్ ఆల్ దిస్. ఆయనకి ఇదంతా ఇష్టం. ఇవాళ నేను ఆర్టిస్ట్గా ఉన్నానంటే ఆయన వల్లే. సో భరతనాట్యం డాన్సర్, యూజువల్గానే ఘంటసాల గారి ఫ్యామిలీ అనగానే ఒక క్రేజ్ అనేది ఉంటుంది. అందరూ సింగర్స్ ఉంటారేమో, అందరూ అందులో ఇన్స్ట్రుమెంటలిస్టులు ఉంటారేమో అలా అనుకుంటారు. ఘంటసాల గారి కోడలు ఒక డాన్సర్, అందులో భరతనాట్యం డాన్స్. ఇన్ని షోస్ చేశారు, ఇంతమందితో ప్రదర్శనలు ఇప్పించారు, దేశవ్యాప్తంగా ఇంత పేరుంది. ఎలా అనిపిస్తుందమ్మా బీయింగ్ ఏ ఘంటసాల గారి కోడలు? నేను చేసిన పూజలకి మంచి కుటుంబంలోని ఒక కోడలుగా ఉండేది, ఒక ఆర్టిస్ట్గాను ఉండేది నా అదృష్టం. మై జర్నీ ఈజ్ స్పిరిచువల్. సో మంచి ఎంకరేజ్మెంట్. వాళ్ళంతా ఆర్టిస్ట్ కాబట్టి దే గేవ్ వే ఫర్ మీ టు బికమ్ ఎన్ ఆర్టిస్ట్. సో ట్రూ. ఐ వర్క్డ్ హార్డ్. ఎంకరేజ్మెంట్ లేదంటే కష్టం కదా. ఒక ఉమెన్ in this field and lots of support around me. ముందు నుంచి కళ అనగానే తెలుసు, సాహిత్యము, కళలు, మన సంస్కృతి, సంప్రదాయం ఇవన్నీ ఏంటి అనేది తెలిసిన ఒక కుటుంబం కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. అందులో మీరు పెళ్ళప్పుడు పెట్టిన కండిషన్ కూడా అదే అనుకుంటా. ఏమన్నారు రవి గారు అప్పుడు? ఐ సెడ్, చూసిన వెంటనే కొంచెం సేపు మాట్లాడిన తర్వాత నేను చెప్పాను, ఐ వాంట్ టు డాన్స్, ఐ కెనాట్ గివ్ అప్. దెన్ హీ సెడ్, నీ డ్యూటీస్ చేసుకో, కీప్ కంటిన్యూయింగ్. ఇంకా దానికంటే ఇంకేం కావాలా? మీరు ఒక కోరిక కోరుకున్నారు, అదే వరల్లా ఇచ్చేసారు, అదే కంటిన్యూ. ఐ ఆల్సో దానికి తగినట్టుగా నేను ఉన్నాను. ఫస్ట్ హోమ్, స్వీట్ హోమ్, దాని తర్వాతే నా పనులు. ఎక్కడ డీవియేట్ అవ్వకుండా డెడికేషన్ చూపిస్తూ ముందుకెళ్ళడమే. ఎట్ ద సేమ్ టైం ఘంటసాల గారు అదొక యూజువల్గానే ఒక అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. ఏం జరుగుతుంది ఫ్యామిలీలో, నిజంగా కోడలు వచ్చింది, కొత్త కోడలు ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. తప్పకుండా. మా అత్తమ్మ మంచి ఎంకరేజ్మెంట్. ఓకే. మా ఆయన కంటే మా అత్తమ్మ, సరళమ్మ, సరళ ఘంటసాల గారు, నో డిస్టర్బెన్స్ ఎట్ ఆల్. నాకు ఏమన్నా ప్రోగ్రామ్ ఉంది, ఏమన్నా ఉందంటే అదంతా ముందు చేసుకో, తర్వాత రా ఇటు పక్క నేను చూసుకుంటాను అంటారు. నాకంటే ముందు ఆమె డ్రెస్ చేసుకుని కూర్చుంటారు ప్రోగ్రామ్కి వెళ్ళేదానికి. సో అంత ఎంకరేజ్మెంట్ రైట్ ఫ్రమ్ మై ఎనీథింగ్, సారీస్ ఆర్ జ్యువెల్స్ ఆర్ ఎనీథింగ్. ఇది బాగుంటుంది, ఇది బాగుండదు, ఇది చేసుకో, ఇది తీసుకో, బీరువా తెచ్చి ఏం కావాలో తీసుకో. సో మచ్ సో మచ్ సో మచ్. అంత ప్రేమ. చంటి బిడ్డను పెట్టుకుని, నేను బిడ్డను పెట్టుకుంటాను, నువ్వు ప్రాక్టీస్ చేయంటారు. ఓ సో లక్కీ అమ్మా మీరు నిజంగా.
సో మీ మీ పెళ్ళి రవి గారితో అయ్యే టైంకి ఘంటసాల గారు లేరు. లేరమ్మా. మా ఆయన హీ వాజ్ ఓన్లీ 20 years, జస్ట్ గెటింగ్ ఇన్ టు ద కాలేజ్. ఇంకా మిగతా వాళ్ళందరూ చిన్నోళ్ళే కదా. అటువైపు పెద్ద అత్తమ్మకి విజయ్ కుమార్ గారు, ఇటు సరళమ్మకి రవి గారు. సో అక్కడ 4, ఇక్కడ 3, అక్కడ 5, ఇక్కడ 3. సో ఆల్ ఆఫ్ దెమ్ వేర్ చిన్న పాపలే కదా ఆ టైంలో. సో ఎలా ఈ మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజా, పెళ్లి చూపులు అయ్యాయా? పెళ్లి చూపులే. ఆయనకి ఎన్నో సంబంధాలు వచ్చాయి, నాకు ఎన్నో సంబంధాలు, ఏదో ఇది కుదిరిపోయింది. అప్పుడు మీరు ఉన్నారా ఒకరికొకరు ఇలా ఎదురు కూర్చొని చూసుకున్నారా? లేదండి, మా అత్తమ్మే నన్ను సెలెక్ట్ చేసుకుంది, ఆయన కాదు. ఆయన ఎప్పుడు చూసారు? హీ వాజ్ వర్కింగ్ ఇన్ లక్నో. ఆ టైంలో అత్తమ్మ చాలా నచ్చిపోయింది. మా మరిది, మా ఆడబిడ్డ మీరా ఘంటసాల, వీళ్ళందరికీ చాలా దే వర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. సో అందరికీ నచ్చింది. అత్తమ్మ చెప్పాను, మాకు అందరికీ నచ్చింది, నీకు నచ్చాలా, నువ్వు నీకు నచ్చలేదంటే కూడా వీఆర్ గోయింగ్ టు చేసేస్తాం. అప్పుడు ఫోటో పంపిస్తాను అన్నారు. సరే ఫోటో పంపించండి అన్నారు. నన్ను అడిగిన నా చిన్నతనం ఫోటో, లైక్ ఐ వాజ్ ఓన్లీ ఫ్యూ మేబీ 1 year or 2 years, ఆ చిన్న ఫోటో పాపగా ఉండేటప్పుడు అది పంపించాను. అది రవి గారికి పెళ్లి చూపుల్లో మీ ఫోటో పంపించమంటే చిన్నప్పటి ఫోటో పంపించారా? నాట్ ఈవెన్ 2 years బేబీ ఫోటో, బేబీ ఫోటో పంపించారు మీరు. యా. సో అది చూసిన వెంటనే హీ న్యూ ఐ షుడ్ బి అ నాటీ లేడీ, నాటీ గర్ల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. తర్వాత వచ్చిన తర్వాత ఓకే, అందరూ నవ్వు వేర్ ఆల్ వేర్ లైక్ దే వేర్ సో హ్యాపీ. హీ వాజ్ వెరీ హ్యాపీ టు సీ మీ. ఆ ఫోటోకి దీనికి ఎంత తేడా కదా. మరి ఈ ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత సరళమ్మ గారు కావచ్చు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఆల్ వేర్ లాఫింగ్, ఆల్ వేర్ ఎంజాయింగ్. ఇట్ వాజ్ లైక్ అ జోక్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. దే వర్ ఎంజాయింగ్. ఎప్పుడైంది పెళ్ళి? 85. ఓకే, అంటే మీరు ఫోటో పంపించినంత కాలానికి 84 I got engaged, 85 I got married. ఓకే, దట్ వాజ్ ఎ ఫన్నీ ఇన్సిడెంట్. ఎప్పుడు వచ్చినప్పటికి కూడా ఎప్పుడు he'll always tell everybody, you know what she did అని అందరు, all his friend circle, he'll always keep telling. He was working in Lucknow, he was a sound engineer over there. So andarki, your Babiji did like this. I never saw her at all, but she sent me a baby photo. And he never threw that photo. It was for so many years in his purse. మార్చండి, వేరేమన్నా ఫోటో ఇస్తాంటే, నువ్వు ఇదే కదా పంపించావు, నాకు ఇదే నచ్చింది, అదే నచ్చింది, అలాగే పెట్టుకుంటాను. ఎంతకాలం పెట్టుకున్నారు? పెట్టుకున్నారేను ఆ పర్స్ మార్చనే లేదు. సమ్ ఇయర్స్ హీ వాజ్ హ్యావింగ్ దట్ పిక్చర్. ఓకే. సో ఈ ఇంటికి కోడలుగా వస్తున్నారు అనుకున్నప్పుడు యూజువల్గానే ఘంటసాల గారు అనగానే ఆయన్ని బీట్ చేసేవాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఆయన మ్యూజిక్ కావచ్చు, ఆయన వాయిస్ కావచ్చు, అంత సంగీతం కావచ్చు. ఆ ఇంటికి కోడలుగా వెళ్తున్నాను అన్నప్పుడు పార్వతి గారికి వచ్చినటువంటి ఆ థాట్ ఏంటి? భయం వేసిందా? ఏమనుకున్నారు మీరు అసలు? ఫస్ట్ మై పేరెంట్స్, మా అమ్మ నాన్నకి చాలా నచ్చు దే లైక్ హిమ్ లైక్ ఎనీథింగ్. హీ వాజ్ అ గాడ్ ఫర్ ఎవ్రీ వన్. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. మై మదర్, మా అమ్మగారు కమలా నారాయణ స్వామి, ఆమె వచ్చి షీఈస్ హర్ సెల్ఫ్ ఇంటి లోపల ఆర్టిస్ట్. షీ హ్యాస్ లెర్న్ కర్ణాటిక్, హిందుస్థానీ, షీస్ అ వీణా ప్లేయర్, ఎవ్రీథింగ్ ఇంటి లోపల. మా నాన్నగారు ఒప్పుకున్నారు, నాట్ పబ్లిక్ షోస్. సో దెర్ వాజ్ ఇంటర్వ్యూ యంగ్ సింగర్స్, ఐ మీన్ న్యూ సింగర్స్ రావాలని. సో వితౌట్ టెలింగ్ మై ఫాదర్ షీ వెంట్, షీ సాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అండ్ ఆయన అన్నారు, అమ్మ నువ్వు వచ్చి ఇంకా ప్రాక్టీస్ చెయ్యి అంటే, ఆ మాటే పెద్ద మాట ఆమెకి. షీ వాజ్ వెరీ హ్యాపీ. బట్ మై ఫాదర్, మా నాన్నగారు ఒక మూవీ తీశారు, విష్ణుమాయ. తీసేటప్పుడు వీళ్ళిద్దరూ చేయి పట్టుకొని దే వాక్ అండ్ దే టాక్ ఆల్ దట్. బట్ అంతవరకే ఐ నో, బికాస్ ఐ వాజ్ వెరీ వెరీ యంగ్. సో లైక్ దట్ ఐ యూస్ టు హియర్ మై పేరెంట్స్ టాకింగ్. అప్పుడు ఏమన్నా అనుకున్నారా ఫ్యూచర్లో ఇలా రిలేషన్లు కలుపుకోవాలి? ఛాన్సే లేదు. మీ అమ్మాయిని నో నో నో, అలా ఏం లేదు అసలు. అప్పుడు నేను చిన్నదాన్ని, ఆయన చిన్నోడు, నథింగ్, నోబడీ న్యూ, ఇట్స్ ఆల్ ఫేట్. సో ఘంటసాల గారు లేరు కదా తర్వాత లేరు. తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళ ఆ టైంలో విష్ణుమాయ తీసినప్పుడు? లేదు, హీ వాజ్ సో బిజీ. ఆ స్కెడ్యూల్ కోసం వచ్చేవారు. హీ యూస్ టు గో అవే. ఏం చెప్పేవాళ్ళు నాన్నగారు? ఎంత బాగా పాడున్నారు, ఎంత బాగా, హీ యూస్ టు లవ్ హిమ్, అంతే. ఆయన సంబంధి అవుతారు నేను అనుకోలేదు.
సో ఎవరి వైపు నుంచి వచ్చింది ఈ సంబంధం? సమ్ త్రూ ఫ్రెండ్స్. ఆయనకి ఎన్నో సంబంధాలు వచ్చాయి, మా రవి గారికి. నాకు ఎన్నో వచ్చారు. తర్వాత ఫస్ట్ మా అత్తమ్మ నన్ను చూసేసి ఇంట్లో ఒకే పాపలాగా ఉన్నారు, ఎక్కువ బిడ్డలే లేరు మాకు, వీ వాంట్ బిగ్ ఫ్యామిలీ అనేది మా అత్తమ్మ. అది 2 years తర్వాత మళ్ళీ అదే సంబంధం మళ్ళీ రొటేట్ అయ్యింది. దెన్ షీ కేమ్ అండ్ సా మీ. నన్ను చూసిన వెంటనే చాలా నచ్చిపోయింది. తర్వాత అన్నీ జరిగింది. సో ఇంట్లో మీరు ఒక్కరే కూతురు, ఇంకా నో సిబ్లింగ్స్? నో, ఐ డోంట్ హ్యావ్. సో సరళమ్మ గారికి ఏమో ఒక బిగ్ ఫ్యామిలీ కావాలనిపించిందా? ఇటువైపు చూస్తే 8 మంది పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నారు, అక్కడే చూస్తే మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. బిగ్ ఫ్యామిలీ. దెన్ అమ్మ వచ్చి స్వామి దగ్గర వెళ్ళి పుట్టపర్తికి, అక్కడికి వెళ్ళి నా కొడుకుకి బేగ పెళ్ళి అవ్వాలా అని అక్కడికి వెళ్తే స్వామి కుంకుమ వచ్చి అన్నారంట. అవుతుంది. షీ వాజ్ వెరీ హ్యాపీ. స్వామియే చెప్పయింది. దాని వెంటనే నాకు కుదిరింది ఇదంతా. అంత స్ట్రాంగ్ డివోటీస్ అసలు. స్వామి అంటే ఇష్టం, ఎందుకంటే మామయ్య ఎప్పుడు అక్కడికి వెళ్ళి పాడేవారంట. అంత సో మెనీ స్టోరీస్ బిట్వీన్ స్వామి అండ్ మామయ్య. ఐ హర్డ్ సో మచ్. సో ఆ టైంలో ఇప్పుడు ఏమైనా ఇంట్లో ఆలోచనలు ఏమైనా వచ్చేవా ఘంటసాల గారికి? 2 భార్యలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అక్కడ ఎలా ఉంటుంది, కలిసిపోతారా లేదా, మా అమ్మాయిని ఇస్తే అలాంటివి అసలు ఎప్పుడు ఏ ఆలోచన కూడా రాలేదు? చుట్టుపక్కల వాళ్ళు, నైబర్స్, రిలేటివ్స్ అలాగ లేదు. అమ్మో ఘంటసాల గారు కొడుకా, అది గెటింగ్ మ్యారీడ్ విత్ హిమ్, అలాగుండేది. ఆశ్చర్యం. సో అదృష్టం కూడా, అదృష్టం అంతాను. బట్ మీ పెళ్ళయ్యే టైంకి ఘంటసాల గారు లేరు. వీళ్ళంతా చిన్న వాళ్ళు కదా. మా రవి గారే 20 సంవత్సరాలు, జస్ట్ గెటింగ్ ఇన్ టు ద కాలేజ్. ఆ తర్వాత ఎలా కలిసిపోయారు ఇద్దరు, 2 ఫ్యామిలీస్? ఆ తర్వాత ఆల్ డిఫికల్టీస్ కదమ్మా. దట్ ఫ్యామిలీ హ్యాస్ టు కమ్ అప్, దిస్ ఫ్యామిలీ హ్యాస్ టు కమ్ అప్. ముందు చేరి ఉండేవారు టుగెదర్, అండ్ దెన్ వాళ్ళు డిఫరెంట్గా దే స్టార్టెడ్ లివింగ్ బై దెమ్సెల్వ్స్. డివైడ్ అయిపోయారు. బట్ ఆల్ ద చిల్డ్రన్ వేర్ వెరీ ఫ్రెండ్లీ. ఆల్ దట్ వాజ్ దేర్. ఇప్పుడు ఘంటసాల గారి పేరు మీద మీరు కూడా ఎవ్రీ ఇయర్ ఒక డాన్స్ షో పెడుతున్నారు, అది కూడా ఘంటసాల గారి పాటలతో పెట్టడం అనేది. సో ఆలోచన ఎలా వచ్చింది? తెలీదు. నేను లాట్స్ ఆఫ్ డాన్స్ ప్రొడక్షన్స్ చేసేదాన్ని. అంటే అన్నీ ఇక్కడ ఉండే తమిళ్ ప్రొడక్షన్స్, తర్వాత అన్నమాచార్య. ఐ యూస్ టు గో అబ్రాడ్. మై కళా ప్రదర్శిని అనే నా ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ని పెట్టుకొని వీ ఆల్ ట్రావెల్ అలాట్. ఐ గేవ్ చాలా ప్రోగ్రామ్ చేశాను. చేసుకునే ఉండేటప్పుడు ఒక్కసారి ఈ థాట్ వస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఎప్పుడు కూర్చొని అనుకోవాలా చేయాలంటే రాదు. జస్ట్ క్లిక్డ్, వై నాట్ డూ మామయ్య పాటలకి. అన్నమాచారి కీర్తన చేస్తున్నాం, త్యాగరాజస్వామి కీర్తన చేస్తున్నాం, ఘంటసాల మామయ్య ఎందుకు చేయకూడదు అని ఒక థాట్. దెన్ ఐ స్టార్టెడ్ మామయ్య పాటలకి 1 hour నియర్లీ 15 to 20 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాను. చేసి అకాడమీలో ఫస్ట్ టైం ఐ బ్రాట్ ఇట్ అవుట్. అప్పుడు మన జానికమ్మ ఉన్నారు, విఏకే రంగారావు తాత ఆయన ఉన్నారు, అండ్ కృష్ణస్వామి నార్త్ సభ ప్రెసిడెంట్ ఆయన. స్క్రీన్ ఇలా ఓపెన్ అయిన వెంటనే ఐ కుడ్ సీ సో మచ్ ఆఫ్ ఆడియన్స్ నించుని ఘంటసాల మామయ్య పాటలకి. ఎక్కడ లేని తెలుగు వాళ్ళు అంతా అక్కడ ఉన్నారు. ఐ హ్యావెన్ సీన్ లైక్ దట్. అంటే మేము జనరల్గా ఎవ్రీ డిసెంబర్లో ప్రోగ్రామ్ చేస్తాం ఇలాగా. బట్ ఇది మా ఆయన అన్నారు, చేసే ముందు డాడీ పాటల్ని చెడపొద్దు, ఆయన పాటలు ఎంతో వరల్డ్ వైడ్, అండ్ యూ డోంట్ స్పాయిల్ యువర్ నేమ్. నాకు ఒక ఈగో, కెన్ యూ సే దట్ అన్నట్టుగా. సో దట్ వాజ్ అ నైస్ థింగ్. అంటే వీ కెన్ ఇంప్రూవ్ మోర్. ఎలాగ చేయాలి. When I saw the crowd, I was okay, success, Mamiya, he's there. ఆశీర్వాదం ఉంది. So it came out really very well, and well reach unindi naku. Then everybody called up, next eppudu ma untadi. So it's an encouragement naku. And nearly 20-30 students పెట్టుకొని చేసేటప్పుడు బ్రహ్మాండం. ఆ లైట్స్కి, ఆ పాటలకి బ్యూటిఫుల్. దెన్ ఎవ్రీ ఇయర్ ఐ స్టార్టెడ్. పిబి శ్రీనివాసన్ గారు ఒకసారి జడ్జ్,
చీఫ్ గెస్ట్ అండ్ మన లేట్ గవర్నర్ రోసయ్య గారు వీళ్ళందరినీ పిలిచేటప్పుడు పెద్ద పెద్ద డాన్సర్స్ రావడం మొదలుపెట్టారు. లైక్ శోభా నాయుడు గారు, వైజయంతి అమ్మ, లీలా శాంసన్, ధనంజయన్స్, పెద్ద పెద్దవాళ్ళు దే అగ్రీడ్ టు డాన్స్ ఫర్ హిస్ సాంగ్. దట్ వాజ్ సంథింగ్ అమేజింగ్. అండ్ ఇంకేం కావాలి నాకు. అంతే కదా. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారమ్మా మీరు ఇలా? ఐ థింక్ 2010 ఆన్వర్డ్స్ అలాగా చేసుకొని ఉన్నాను. 8th బర్త్డే అలాగా సెలబ్రేట్ చేశాను. ఫస్ట్ పురస్కారం ఇచ్చింది మన ఎస్పీబీ గారు. ఓకే. ఆయనకి ఇప్పుడు పద్మ విభూషణ్ తీశారు. అవును, పద్మ విభూషణ్. పద్మ సుబ్రహ్మణ్యం పెద్ద నర్తకి కదా, ఆమె పెద్ద డాన్స్ కదా, ఎక్స్పర్నెంట్. వీళ్ళ ముగ్గురికి ఫస్ట్ ఘంటసాల గారి పేరు పెట్టి కళా ప్రదర్శని ఘంటసాల పురస్కార్ ఫస్ట్ టైం ఇచ్చాను. అక్కడి నుంచి ఇంకా అందరికీ అన్ని టైంలో ఇవ్వాలని ఐ స్టార్టెడ్ గివింగ్ సో మెనీ ఆర్టిస్ట్. లెక్క లేదు నాకు. కళా ప్రదర్శని ఆ పేరు ఎలా పెట్టాలనిపించింది మీకు? థాట్ ఎలా వచ్చింది? లేదు, మా అమ్మగారు నవనందిని కళాలయం అని ఒక పేరు పెట్టారు, విచ్ లేటర్ ఆన్ డింట్ వర్క్ ప్రాపర్లీ. ఇప్పుడు ఒక పెద్ద భరతనాట్యం ఎక్స్పర్నెంట్ నందిని రమణిని, పెద్ద ఆర్టిస్ట్ ఆమె చెప్పారు ఒక పేరు పెట్టాలంటప్పటికి ఆమె ఇచ్చిన పేరు సహస్రనామంలో ఏదో వస్తుంది, ఆ పేరు నువ్వు ఈ పేరు పెట్టు అన్నారు. 98లో పెట్టిన పేరు ఇది. బట్ 90లోనే మా మదర్ చేశారు. బట్ ఐ వాజ్ వెరీ యంగ్. ఆమె బ్రతికుండే టైంలో బాగా సంథింగ్ షీ వాజ్ వెరీ యాక్టివ్. దెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్. డిస్కంటిన్యూ అయిపోయింది, ఆ టచ్ అనేది లేకుండా అయిన తర్వాత వీ కెప్ దిస్ నేమ్. ఇది చాలా బాగా జరుగుతుంది ఇంకా. సో ఇప్పుడు ఘంటసాల గారు, కోడలు, ఆ ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అందులో. నిజంగా రవి గారు చెప్పినట్టుగా కొంచెం అటు ఇటు తేడా ఏమన్నా వచ్చింది? లేదు మీరు అనుకున్నంతగా గెస్ట్లు రాలేదు, పర్ఫార్మెన్స్ రాలేదు, ఆ ఆడియన్స్ క్రౌడ్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆలోచించే వాళ్ళేమో కదా? నో ప్యాక్డ్, ఆల్వేస్ ఇట్ యూస్ టు బీ ప్యాక్డ్. అండ్ ఆల్సో ఇంకొక ప్రొడక్షన్ పంచరత్న కీర్తనలు, ఓన్లీ పాటలే కదా పాడతాము, బట్ త్రూ డాన్స్ వీ మేడ్ దట్ ఆల్సో. ఇప్పటికి 27 years ఐఎమ్ సెలబ్రేటింగ్. ఓకే. దట్స్ వన్ డే పంచరత్న కీర్తన త్యాగరాజ స్వామిది. సో దట్ ఈస్ ఆల్సో గోయింగ్ వెరీ స్ట్రాంగ్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ స్ట్రాంగ్. సో యూజువల్గా ఘంటసాల గారి పిల్లలు అనగానే ఘంటసాల రత్నకుమార్ గారు తెలుసు, ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆయన చూసేవాళ్ళు. రవి గారేమో ఎడిటింగ్ సైడ్ ఉన్నారు, సౌండ్ ఇంజనీర్ ఎడిటింగ్ సైడ్ ఉన్నారు. ఆ తర్వాత పెద్దగా ఎవరు ఎక్కువగా తెలియదు, అసలు ఎవరికి తెలియదు. విజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు, ఉండేవారు బాగా, బట్ కచేరీలుగా ఇచ్చేవారు ఆయన. హీ వాజ్ వెరీ అట్ ఎర్లీ పోయారు ఆయన. ఎక్కువగా ఫేమస్గా బికాస్ సౌత్లో ఉండిన వల్ల రతన్ గారు డాటర్ వీణా ఘంటసాల, షీ ఈజ్ ఆల్సో సింగింగ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ వీళ్ళంతా, బికాస్ దే ఆర్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ. అవును, అక్కడే మేమంతా మా ఆయనంతాను దే వర్ ఇన్ నార్త్, అండ్ ఇంకొక చిన్న ఆయన హీ వాజ్ ఇన్ అబ్రాడ్. సో అండ్ చెన్నై, తమిళనాడు, అటువైపు లేదు మేము. ఇప్పుడు ఘంటసాల గారు అనగానే ఆయన పాడినటువంటి కొన్ని వేల పాటలు అలా ఉంటాయి, మార్నింగ్ నుంచి నైట్ వరకు. అలా లేచిన బదులు సుప్రభాతం దగ్గర నుంచి పడుకునే వరకు ఉండేటువంటి పాటలు అన్నీ ఉంటాయి, దేవుడి పాటలు, భక్తి గీతాలు. నాకు పిచ్చెక్కింది ఈయన పాటలు విని విని విని. వినేది ఒకలాగా, డాన్స్ కావాల్సింది ఇంకొకలాగా. యూ కాంట్ డూ ఎవ్రీథింగ్ ఇన్ టు డాన్స్, యూ కెనాట్ ఫిట్ ఇన్ టు ద పర్ఫార్మెన్స్ సైడ్, బట్ యూ హ్యావ్ టు లిసన్. డాన్స్కి ఏమి మూడ్స్, ఆయన ఏ మూడ్లో పాడారో, ఏం నా వల్ల ముద్రాస్ లేకపోతే అభినయం ఏం చేయాలా అనేది చాలా ఊరిక పాటకు అలా యూ కెనాట్ డాన్స్. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ యూస్ టు డూ. అండ్ మా ఇంకొక ఆడబిడ్డ శ్యామ్లా ఘంటసాల, ఆమె ఎక్కువ నాకు పాటలు ఇచ్చేది. అదేలాగా మా ఆడబిడ్డ మీరా ఘంటసాల, ఆమెను నాకు మీనింగ్స్ సంథింగ్ లైక్ దట్, ఇలా కావాలా అలా కావాలంటే ద ఫ్యామిలీ యూస్ టు బీ వెరీ నైస్ టు మీ. రతన్ గారు కాంపేర్ వచ్చి చేసేవారు. సో ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఆల్ మై people. So I used to get lots of support and help and everything. అదేలాగా సెంటినరీ చేశాను మామీకి. దట్ వాజ్
మైండ్ బ్లోయింగ్. ఐ డోంట్ నో హౌ ఐ డిడ్. ఇప్పుడు అనుకుంటే కూడా ఇట్ ఈస్ వెరీ టఫ్. అండ్ మా ఆయన హిస్ హెల్త్ వాజ్ నాట్ దాట్ వెరీ గుడ్, బట్ ఫర్ హిమ్ ఐ స్టూడ్ అండ్ ఐ డిడ్ ఇట్. అది 100 children danced for his songs, 100 children sang for his songs, and ఒక 9 ఆర్టిస్ట్కి we gave పురస్కార్. అండ్ వెంకయ్య నాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, he was the chief guest. ఓకే. So that was, I don't know how I did it. It was but with the help of ministry. With the help of ministry only I was able to do it. ఓకే. Not only here, I went to Telangana. అక్కడ చీఫ్ జస్టిస్ గారు రమణ గారు అండ్ మన గంగాధర్ శాస్త్రి గారికి, వాసురావు గారికి పురస్కార్. ఓన్లీ 2 people. So many children I made them dance. So many children I made them sing. So that was my effort. I wanted that to happen. I went to Vizag, Andhra Pradesh kada. So I went there. The same thing happened. అక్కడ ఒక 3-4 పురస్కార్. అక్కడ బిడ్డలకి I made them dance. Lots of schools. Everybody so happy. And మా బిడ్డలో అక్కడక్కడ they will dance. In the midst, each school will take part. So nearly 100 over there. 100 children sang. అక్కడ ఉండే మ్యూజిక్ కాలేజ్లో ఉండే బిడ్డలంతా వచ్చి పాడారు. Then I went to Karnataka. ఓకే. అక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక ఆమె she did something centenary for her father. పారు లెట్ మీ జాయిన్ విత్ యూ అని ఆమె మామకి చేశారు. అక్కడ అదేలాగా చేశాను. ఓకే. I don't know how I did. I should continue. All blessings. I will not say I did it. Yeah. It happened. I did Bhagavad Gita. మామయ్యది భగవద్ గీత 40 years అయింది. అవును. I was just walking something నగర సంకీర్తన లాగా చేసేవాళ్ళ? లేదు ఆయన భగవద్గీత ఉంది కదా, ఉంది. అది ఈచ్ శ్లోక is only 10 seconds. Okay. At 30 seconds అనుకుంటా. I called up around the world dancers. I told, can you do this for me? Some were able to do, some couldn't do. I gave the meaning. కొన్ని places I had to show them the abhinaya. I mean, there's nothing abhinaya. It's a conversation between Krishnudu and Arjunudu. Ilaga, you know, it was so happy. So many 175 dancers. They all performed different art forms. Say it Kuchipudi or Bharatanatyam, Odissi, Kathak. Yeah. All art forms. ఒక ఫ్యూజన్. అది చేసి it took 3 months for me to do documentation. That is there in YouTube. Okay. You can see that. We will check that, amma. Yeah. That was filling for me. ఇంకా దీనిపైన I don't know ఇంకేం what I can do. I don't know. ఇంకా తెలియదు నాకు ఏం చేయాలని. సో ట్రూ. సో మీ కళ్ళలో అది తెలుస్తోంది, లైక్ దట్ సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. ఇన్ని చేసిన తర్వాత మామూలుగా వినిపించేది మీరు ఇంత ఫ్రెండ్లీగా ఉన్నారు, దే ఆర్ కోఆపరేటింగ్, మీకు కావాల్సినటువంటి హెల్ప్ ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయి, ఆస్తి పంపకాల్లో గొడవలు వచ్చాయి, ఇలా అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. ఏం ఆస్తులు ఎవరికి? ఘంటసాల గారి పిల్లల మధ్య అదంతా ఏం లేదు. మా బిడ్డలందరూ మంచోళ్ళు. మొన్న అందరూ ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. అందరూ కావాలి నాకు, వాళ్ళంతా అవర్ బ్లడ్ అంతే. సో ఇప్పుడు మీరు చేసే ఈ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా రవి గారు ఎలా ఉండేది? ప్రతి దానికి అటెండ్ అయ్యేవాళ్ళ? ఏం చేసేవాళ్ళు? మై బ్యాక్ బోన్. హీ వాంట్స్ మీ టు బీ అ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అండ్ హీ ఎంకరేజెస్ మీ. బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎవరన్నా పిలుస్తారంటే వెళ్ళరా అమ్మ, పాపం వాళ్ళు పిలుస్తున్నారు కదా వెళ్ళరా అంతే. అంతా వాళ్ళ నాన్నలాగానే ఆయనను వన్ వర్డ్ మ్యాన్, వన్ వర్డ్. ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ కలవరు అందరి దగ్గర. అయితే హీల్ కీప్ గివింగ్ అడ్వైస్. చెయ్యొద్దు, వద్దురా చెయ్యొద్దు, మర్యాద లేని చోటుకంతా వెళ్ళొద్దు. ఎవ్రీథింగ్ ఐ కీప్ టాకింగ్. అన్నీ చెప్తాను ఇలాగ. వాళ్ళు మాట్లాడారంటే నువ్వు మాట్లాడకుండా డోంట్ గో. వాట్ ఈస్ ద రీజన్ అంతా చూడు. బిగ్ సపోర్ట్. సో కరెక్ట్గా అంటే మా లోపల కూడా వస్తాయి అప్పుడప్పుడు ఏమన్నా ఆర్గ్యుమెంట్, అది ఇది అంతా వస్తుంది, అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీథింగ్.
బట్ హీ ఓన్లీ విల్ కమ్ బిహైండ్ మీ. ఏరా ఏమైంది, ఓకేరా, ఓకే, నీకేం అనిపిస్తుందో చేసుకో అంటాడు. తర్వాత ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? పారు, నాన్న, ఎక్కువ అలాగే. పార్వతి అని రాకపోతే మీరేమని పిలిచేవాళ్ళు? అమ్ములు అంటారు. మీరు? ఏమండి అంతే. నేను అప్పుడప్పుడు చిన్న అంటాను. కోపం వచ్చినప్పుడు ఏమనేవాళ్ళు? ఏమండి, ఏమండి గట్టిగా అనేవాళ్ళు. ఓకే, కరెక్ట్ 40 days అవుతుందమ్మా రవి గారు దూరం అయిపోయి. ఐ వాజ్ నాట్ కీపింగ్ దట్ గుడ్ హెల్త్ అండ్ కార్డియాక్. మీరున్నారు పక్కన. మా బాబు, నా మనోరాలు, మేమంతా. సో బాబు ఇక్కడ ఉండడు కదా? బెల్జియం. ఈజ్ వర్కింగ్ దేర్. ఈజ్ అ సిటిజన్ ఓవర్ దేర్. ఆ టైంకి వచ్చారా? నా బర్త్డే వాజ్ April 7th. సో హీ కేమ్ ఆన్ 5th. బాబుని చూసారు, అంతా మాట్లాడారు, పడుకున్నారు, నవ్వారు, చాలా బాగున్నారు. బట్ దట్ సోల్ వాజ్ వెయిటింగ్ ఫర్ టు సీ హిమ్ అండ్ ద చైల్డ్. సేమ్ డే. సో మేబీ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ అనుకుంటాను. అబ్బాయిని మిస్ అయ్యాడేమో, ఆ టైంకి రావాలి అనుకున్నాడు. మిస్ అవ్వలే. హీ వాజ్ సఫరింగ్ ఆల్సో లిటిల్ బిట్ విత్ బట్ హీ యూస్ టు బీ వెరీ హ్యాపీ. ఐఎమ్ డూయింగ్ వెల్. హీ నోస్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అమ్మా, ఈ టైంలో మిమ్మల్ని కదిలించాను నేను, అడిగాను, మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేశాను నేను. వాట్ టు డూ మా, దిస్ ఇస్ లైఫ్. అవును, వాట్ హీ లవ్స్ ఐ వుడ్ లైక్ టు డూ ఇట్ అండ్ కంటిన్యూ. సో ఇంత ముందు ఉన్న పార్వతి గారిని నేను ఇప్పుడు ఫొటోస్ చూశాను, ఆల్బమ్స్ చూశాను, గతంలో మీరు డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూశాను. దానికి ఇప్పుడున్న పార్వతి గారికి చాలా చాలా తేడా కనిపిస్తోందమ్మా. రవి గారు వెళ్ళిపోయేసరికి అంతేనా? సారీ అమ్మా, రియల్లీ సారీ. ఓకే. రవి గారు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ ఇలా చూడాలనుకోలేదు. మిమ్మల్ని ఒక పర్ఫార్మర్గా, ఒక డాన్సర్గా, స్ట్రెంగ్త్ మీకు ఎంత ఉందో తనకి తెలుసు రవి గారికి. వాట్ యూ క్యాన్ డూ అనేది హీ నోస్. అండ్ ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ అవుతూ మెల్లిమెల్లిగా కొంచెం బయటికి మీకున్న ఎమోషన్ ఈజ్ డాన్స్. I have lots of students. I have lovely children. They always support. అందరూ వచ్చి నాతోనే పడుకుంటున్నారు ఇప్పుడు. So the parents also, they love them. They're very affectionate people around me. I know. So especially my ఆడబిడ్డ Meera, her daughter Nandita, they all come. And even that family, the other family, Shanti, her husband Surendra, all of them are very very friendly ma naku. They're very very nice to me. I'm an outsider but still not outsider amma. Okay, I am inside the family, but still yes. వాళ్ళు ఎవరు చేయలేని పని మీరు చేసి చూపించారు కదా. లేదమ్మా, వాళ్ళందరి సపోర్ట్ వల్లే నేను చేశానమ్మా. ఐఎమ్ నాట్ ద పర్సన్ హూ ఎల్స్. నేను చెప్పుకోను ఎప్పుడు. ఎవ్రీబడి, ఎవ్రీ వర్క్, దే ఆల్ వర్ ఇన్క్లూడెడ్ ఇన్ మై వర్క్. ఐఎమ్ నాట్ ద ఓన్లీ పర్సన్ టు డూ. హౌ కెన్ ఐ డూ? సో ట్రూ. సో ఇప్పుడు అబవ్ ఆల్ ఆయన మమ్మల్ని బొమ్మలు అట్లాగా హీ వాజ్ ప్లేయింగ్ విత్ అస్. సో ఐ వాజ్ ఏబుల్ టు డూ. పెళ్ళైన తర్వాత సరళమ్మ గారు పోయారు, అత్తగారు. అత్తమ్మ, షీ వెంట్ ఇన్ మౌంట్ కైలాష్. షీ క్లోజ్డ్ హర్ ఐస్ ఓవర్ దేర్. మామయ్య అక్కడికి వెళ్ళలేదంట. మా 80 yearsకి వెళ్ళింది. 83 షీ వాజ్. షీ సెడ్ బాయ్ టు ఎవ్రీబడి అండ్ షీ passed off over there. So we all went to Tibet, Nepal. అక్కడ చేసి వచ్చాం. ఘంటసాల గారు వెళ్ళలేకపోయారు, నేను వెళ్ళాలి అనుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలు అనిపించింది. ఇంకా రావాలనిపించలేదు, అక్కడి నుంచే వెళ్ళిపోదాం అనుకున్నారు. మోక్షం వచ్చేసింది. ఇంకా ఐ ఆల్సో షుడ్ టెల్ అబౌట్, షీ ఈస్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. అందరికీ కోపిష్లా కనిపిస్తుంది, బట్ హర్ హార్ట్ ఈస్ వెరీ సాఫ్ట్. దోస్ హూ కెన్ అండర్స్టాండ్, దే విల్ రియలైజ్ హౌ షీ ఈస్. అండ్ షీఈస్ ఎ లర్నెడ్ లేడీ. షీ గన్సల మా వదిలి ఉన్నారంటే షీ వుడ్ హ్యావ్ బికమ్ అ కమిషనర్. లర్న్ ఇట్ టు ద కోర్. సో షీ యూస్ టు సే, మనం పోతే కూడా మన డబ్బులు ఖర్చు పెట్టాలి.
ఐ యూస్ టు ఆస్క్ ఎలాగమ్మా అంటే మన చేతిలో మన డబ్బు ఉండాలి. అండ్ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. మన చేతిలో బీరువాలో ఉంటుంది, అదంతా సరే లేదని చెప్పు. అండ్ షీ వెంట్ దేర్, అందరికీ బాయ్, బిడ్డలందరికీ ఏమేమో పర్చేస్ చేసేసి షీ వెంట్ మానసరోవర్ అంతా అయ్యి కైలాష్ పైకి వెళ్ళిన తర్వాత షీ సెడ్ బాయ్ టు ఎవ్రీబడి. షీ ఆల్సో కాల్డ్ అస్, బాయ్ ఐఎమ్ ఫైన్ అనింది ఇక్కడ మాకు ఫోన్ చేసి. కాల్స్ వేర్ వెరీ వెరీ డిఫికల్ట్ డిస్టెన్స్ వల్ల. షీ వెంట్ అండ్ స్లెప్ట్, షీ క్లోజ్డ్ హర్ ఐస్. మాకు ఫోన్ వచ్చింది, 2 days అయింది ద బాడీ టు కమ్ డౌన్. మేమందరూ వెళ్ళాము, ద హోల్ ఫ్యామిలీ వి ఆల్ వెంట్. మ్యాసివ్ హార్ట్ అటాక్ ఉంది ఓవర్ దేర్. చూస్తే ఎవ్రీవేర్ దే టచ్డ్, ఇన్ వన్ ప్లేస్ షీ హిడ్ హర్ మనీ. పెట్టుకుని ఉన్నారు దగ్గరే పక్కనే అలా. ఇట్ వాస్ 5,000 or 10,000 ఇన్సైడ్. సో వి ఆల్ రిమెంబర్డ్ మన చేతి డబ్బు మనకి ఉపయోగంగా ఉండాలా అని. ఆ లాస్ట్ రిచువల్స్ అనేవి మన వాటితోనే చేయాలి. హౌ మచ్ ఎలాగ జరిగిందో ఏమో. సి దట్ వర్డ్ ఇస్ అ వర్డ్. సో బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ మన దగ్గర ఎప్పుడు ఉండాలా అనిపించినది. మన బిడ్డలు చేస్తారు, మన అమ్మ నాన్న చేస్తారు, అంతా ఉంటుంది. బట్ షీ హ్యాడ్ దట్ మనీ. సో సరళమ్మ గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది, రవి గారికి కూడా హార్ట్ స్ట్రోకే. వయసు ఆమెకి వయసు అయింది మా. అవును. షీ వాజ్ 83, 84 ఓకే దట్ టైమ్ వెన్ షీ పాస్డ్ అవే. సో ఘంటసాల గారి గురించి ఏం చెప్పేవాళ్ళు ఇంట్లో? ఆయన కూడా కోపిస్లా ఉండేవాళ్ళ, చాలా ఫ్రెండ్లీ ఉండేవాళ్ళు? వెరీ ఫ్రెండ్లీ. వెన్ ఎవర్ ఇంటికి ఇక్కడ ఈ ఇంటికి వస్తే ఆల్ ద చిల్డ్రన్ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్ టు హ్యావ్ లంచ్ ఆర్ వాట్ ఎవర్ టైం. సో అందరు కూర్చొని భోంచేస్తారు. అండ్ డ్రెస్సెస్ అంతా ఒకేలాగా ఆ బిడ్డలకి ఈ బిడ్డలకి షీ యూస్ టు స్టిచ్ ఫర్ మీ ఆల్ ద చిల్డ్రన్. చిన్నప్పుడు ఇదంతా జరిగింది చిన్నప్పుడు. సో ఘంటసాల గారు బట్టలు ఎవరు కుట్టించేవాళ్ళు చిన్నప్పుడు ఒకేలాగా ఆల్ ద చిల్డ్రన్ యూనిఫామ్? అత్తమ్మ యూస్ టు బై ఇట్ సీమ్స్. మంచి తినాలి అప్పుడు అక్కడ. బట్ ఐ థింక్ షీ యూస్ టు సే వి ఆల్ యూస్ టు బై హర్ సైడ్ ఆల్సో, హర్ నీసెస్ అండ్ ఆల్ ఒకేలాగా కుట్టాలని some topic like that it came. I just overheard all these things. ఓకే ఓకే. సో ఇప్పుడు పార్వతి గారు భరతనాట్యం డాన్సర్ అయినా సింగర్ కూడా? నాట్ సింగర్. కొంచెం లేదమ్మా, మై వాయిస్ ఇస్ వెరీ బ్యాడ్. కీర్తనలు? No. ఘంటసాల గారి పాటలు? No, I can make my students dance. I can do that. And మీ దగ్గర నుంచి కూడా you want to see you like only few steps? ఏదో కొంచెం steps. I can give you my video. No. Just you're making them dance. Ala ఏమన్నా with them? With them I will just give moments. With them కొన్ని few moments. I was not ready at all for the interview. I know. That's what I'm very thankful. And no, because of Vasu రాజేశ్వరరావు గారు, he said నువ్వు వెళ్ళాలా, నువ్వు మాట్లాడాలా, మీ ఆయనకి ఇదంతా ఇష్టం, నువ్వు యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నవల్ల ఆయన మాటకి నేను నో అని చెప్పలేదు. అండ్ మేబీ రవి గారు కూడా ఈజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనుకుంటాను. మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కొంచెం మెల్లిమెల్లిగా యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ సాడ్ థింగ్. హీఈస్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ అమ్మా అనుకుంటున్నారా ఆయన కూడా? ఐ డోంట్ నో. I am ardent devotee of Swami Satya Sai. So స్వామి దగ్గర ప్రోగ్రామ్ చేయాలా, స్వామిని ఇలాగే చూశాను. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇటుపక్క గవర్నర్ ఆఫ్ కర్ణాటక అండ్ ఆంధ్ర. ఆ షో వాజ్ దేర్, స్వామి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్వామి. అది ఒకసారి అయింది, ఇంకొకసారి అయింది లేడీస్ డే. సో స్వామి ఈజ్ హియర్, నిండుగా ఉన్నారు ఆయన, అంతే. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారా? వెళ్తాను స్వామికి. ఓన్లీ దర్శనానికి పర్ఫార్మెన్స్ కూడా చేస్తారా? ఐ కెన్ నాట్ డాన్స్, ఓన్లీ చిన్న పాపలు, ఓన్లీ యంగ్ వన్స్, స్మాల్ వన్స్, దట్ టు ఫర్ సెంటినరీ ఆయనకి కదా జరుగుతుంది. మా ఇంట్లో భజన కూడా స్వామి భజన జరుగుతుంది. అది సో మచ్ స్వామికి బాబా మా ఘంటసాల మామికి దెర్ ఇస్ సమ్ లింక్ బిట్వీన్ కనెక్షన్. మా అత్తమ్మ చెప్పేవారు, ఆ మామయ్య అక్కడ ఎంటర్ అయ్యే లోపల ఒక మనిషి వెంకటేశ్వర వచ్చున్నారు రమ్మని చెప్పు.
ఈయన ఎవరికి చెప్పకుండా క్వైట్గా వెళ్తారు, పిలిచి ఉయ్యాల్లో కూర్చోబెట్టుకొని ఈ పాట పాడు ఆ పాట పాడు అని, అంత క్లోజ్. అదేలాగా ఏదో పాటలు తీసుకుని వెళ్ళారు, నన్ను ఏలుకోరా సత్యసాయి అని. ఇప్పుడు కాదు, అది రిలీజ్ చేయండి స్వామి, మీ చేతారు ఇవ్వండి, నేను ఇప్పుడు ఇప్పుడు వద్దు అన్నారంట. ఎవరో బుక్ రాసి నాకు ఇచ్చారు, జన్మ జన్మంగా మేమిద్దరూ ట్రావెల్ చేస్తున్నాము అని. సంబడి హ్యాడ్ గివెన్ మీ దట్ బుక్. అదేలాగా మామయ్యకి కొంచెం ఒళ్ళు బాగాలేదు. ఆ టైంలో హీ కుడెంట్ సీ స్వామిని. 5 రోజులు అయింది అనుకుంటా. మామయ్యతోనే ఒక హెల్పర్ ఉండేవాడు, కాలు పట్టుకునే ఉండేటప్పుడు ఆ హెల్పర్ని నువ్వు వెళ్ళు అని చెప్పి స్వామి కాలు పట్టారంట. తర్వాత ఆయనకి ఒకలాగా ఉండింది ఆ పట్టు. తర్వాత వేసిన వెంటనే స్వామి మీరా అంటే, నేను చేయకూడదా అని. ఆల్ దీస్ థింగ్స్ వినేటప్పుడు ఎంత బంధం ఆయనకి మామయ్యకి, ఎంత ఒక ఆల్ గ్రేట్ పీపుల్ అంతే. సో ఇవల్ల వినేటప్పుడు నాకు ఇంట్లో ఎప్పుడు భజన్ పెట్టేదాన్ని. ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు హ్యావ్ భజన్స్. ఒకసారి ఈ 2 yearsగా ఏదో జరిగింది, వీ కుడెంట్ హ్యావ్ భజన్. ఐ వాజ్ ఇన్ బెల్జియం. మా బాబుతోని వీ వెంట్ టు రెస్టారెంట్, నేపాలీ రెస్టారెంట్. అండ్ ఒక మనసులో కష్టం, అయ్యో 2 సంవత్సరాలు స్వామి భజన్ లేకుండా ఉంది ఇంట్లో. దట్ ఓనర్ హీ కాల్డ్ హిస్ వైఫ్, హీ చెప్తున్నాడు షీఈ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సత్యసాయి బాబా. నాకు వాట్, షీఈ్ గోయింగ్ టుమారో టు భజన్స్. ఓ మై గాడ్ రియల్లీ, యూ వాంట్ టు గో మేడం? యా షూర్ అనేసి ఆమెతో వెళ్ళాను. ఆ స్వామిని ఎంత బాగా, పెద్ద ఇల్లు ఫ్రంట్లో, వెనక స్వామికి దే బిల్ట్ అ స్మాల్ రూమ్, బట్ ఇట్స్ అ బిగ్ రూమ్, స్మాల్ కదా. 5 feetలో ఉన్నారు స్వామి నించుని. దే మేడ్ మీ డూ బెల్స్, తాళం, అండ్ నా కొడుకు మృదంగం ఏదో ఇలాగ చేసిన తర్వాత నన్ను ఆర్తి ఇమ్మన్నారు. See, when you think sincerely, things will happen. ఆర్తి ఇచ్చేసి బయటకు వచ్చాను. ఓ మై గాడ్, ఐ కెన్ సర్టన్ ఇన్సిడెంట్స్, ఇంట్యూషన్ లాగా ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ థింక్. సో హీఈస్ దేర్ విత్ మీ. హీ హాజ్ టేకెన్ హిమ్. హీఈస్ అ నైస్ సోల్. ఆయన ఈజ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడు వెళ్తున్నారు ఇప్పుడు మళ్ళీ పుట్టపర్తికి మీరు? వెళ్తున్నాను ఈ మంత్, ఐమ్ గోయింగ్ దేర్. సో మంచి సోల్స్ అందరికీ మంచి జరుగుతుంది. ఆల్ విల్ గో వెల్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఫర్ ఏ రీజన్. ఎస్, అలా జరగాలి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.